ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి, ఫైబ్రాయిడ్స్లో ఉంటే ఏ సిమ్టమ్స్ కనపడతాయి మనకు. నమస్తే, నేను మీ డాక్టర్ పద్మలత, యారాసి మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్ ప్రొద్దుటూరు. ఫైబ్రాయిడ్స్ అనేవి 3 రకాలు ఉంటాయండి. మెయిన్లీ వచ్చి సబ్సీరస్ ఫైబ్రాయిడ్, అది గర్భసంచి పైభాగంలో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసేసి ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్, అది గర్భసంచి గోడ లోపల ఉంటుంది. ఇంకొకటి సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్, గర్భసంచి క్యావిటీ లోపల ఉంటుంది అనమాట. సో ఈ 3 రకాల ఫైబ్రాయిడ్స్ వల్ల డిఫరెంట్ సిమ్టమ్స్ వస్తాయన్నమాట. సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ అనేది పిల్లలు లేకుండా ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే వాళ్ళకి అది చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళలో కానీ ఆ ఫైబ్రాయిడ్ ఉందంటే ఖచ్చితంగా మనం రిమూవ్ చేయించుకోవాలి. ఆ సబ్మ్యూకస్ ఫైబ్రాయిడ్ వల్ల మనకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, పెయిన్ అబ్డామిను, స్పాటింగు, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అలాగే సబ్సీరస్ ఫైబ్రాయిడ్, దానివల్ల పిల్లల కోసం ఏం పెద్ద ఇబ్బంది కలగకపోవచ్చు, బట్ అది సైజు పెద్దది అయ్యే కొద్దీ ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల పక్కన ఆర్గాన్స్ పైన ప్రెషర్ పడి ఆ సిమ్టమ్స్ మనకు కనపడతాయన్నమాట. ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ కూడా దానివల్ల కూడా మీకు హెవీ బ్లీడింగ్ అవ్వడము, పెయిన్ రావడము, డేట్ వచ్చినప్పుడు ఇవన్నీ కనపడతాయన్నమాట. సో మెయిన్గా గడ్డల వల్ల వచ్చే సిమ్టమ్స్ మనకి గడ్డ ఏ పొజిషన్లో ఉంది, ఎంత సైజులో ఉంది, ఎన్ని నెంబర్ ఉంది, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, వీటన్నిటి మీద మీకు వచ్చే సిమ్టమ్స్ కూడా డిపెండ్ అయి ఉంటాయండి. థ్యాంక్ యూ.